ప్రేక్షకులందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సంతోషంగా నూరుకాల ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. సో నా ప్రిపరేషన్ ఎలా ఉంది ఇప్పుడు నీకు చూపించబోతున్నాను అనమాట. అంటే డెఫినెట్లీ నేను నా కాస్ట్యూమ్ డిజైన్ ఎలా చేసుకున్నాను, ఆ డిజైన్ వాళ్ళు చెప్పాను అనుకోండి. సో దాన్ని నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. నేను అది చూపించబోతున్నాను. మళ్ళీ వచ్చేసారా? ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్. డైలీ ఇదే చెప్తా, అంటే ఎవ్రీ బ్లాగ్లో ఇదే చెప్తాను అనమాట. మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసే ఉంటారు. నేను ఈరోజు నా బ్లాగ్ విశేషం ఏమంటే ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూసినట్టు ఎస్, నా కొత్త సీరియల్కి నా ప్రిపరేషన్ ఎలా ఉంది. ఎందుకు రాబోయ్ ఎందుకు A few minutes later. ఇన్సూరెన్స్ పిల్లలు ఆడుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ ఏదో బాగుందని పెట్టుకున్నాను అప్పటి నుంచి. సరిపోయారు ఇద్దరు. సో అట్లాంటి కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ ఉండాలి లైఫ్లో. అలాగే అవన్నీ పక్కన పెట్టేసి మాట్లాడుకుందాం. ఎస్, తమిళ ఆల్రెడీ చూశారు కదా. నా కొత్త సీరియల్కి నా ప్రిపరేషన్ ఎలా ఉంది, నా బట్టల కలెక్షన్ ఎలా ఉంది, నేను నా కొత్త సీరియల్కి ఎలా నన్ను నేను కొత్తగా చూపించుకోవడానికి ఆన్ స్క్రీన్ సో ఎలా రెడీ అవుతున్నాను అనేది మీకు చూపిద్దామా అని. అంటే మనసేజు చూడు, కార్తీక దీపము, మధుర నగర్లో ఇవన్నీ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అన్నీ ఉండిందనమాట. సో అవన్నీ మీకు చూపించలేకపోయాను ఎందుకంటే అప్పుడు నేను అంత యాక్టివ్గా లేను కాబట్టి. అండ్ ఫైనలీ మధురా నగరిలో ఒకసారి మీకు అందరికీ నా శారీ కలెక్షన్స్ ఎలా ఉంది అవన్నీ చూపిద్దామని అనుకున్నాను. అవన్నీ అనుకొని ఇంకా నెక్స్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు గోవిందా గోవిందా గోవిందా. సో సీరియల్ వైండప్ అయింది. ఎంత అది మనం కామెడీగా చెప్పుకున్నా కూడా లోపల అదొక బాధ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, అప్పుడు అన్నీ వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది లైఫ్లో. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామా మనది ఎలా బట్టల కలెక్షన్ లోపలికి రండి. హలో, మళ్ళీ వచ్చేసాను. సో ఏమంటే ఆ రోజు అంటే బెంగళూరు నుంచి వచ్చినప్పుడు అంటే అక్కడ నాకు కొన్ని వీడియో తీయడానికి అవ్వలేదు. ఏమంటే ఇంత కలర్ఫుల్ ఒక బ్యాగ్ ఉంది. ఇది ఎవరు చేసింది అనుకుంటున్నారా? ఇంకెవరు, నేనే అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. మాకు ఇట్లాంటి టాలెంట్ అవన్నీ లేదులే, కానీ ఎంత ఓపిక కూడా నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఇంత బ్యూటిఫుల్ బ్యాగ్ తయారు చేసింది ఇంకెవరంటే మా అత్తమ్మ. మా అమ్మ అన్నమాట. పాప వాళ్ళ ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు అంటే ఫ్రీ ఉన్న టైంలో అంతా ఇల్లంతా పని చేసుకొని మా శరణ్య పని అంతా చేసి ఫ్రీ టైంలో ఈ బ్యాగ్ రెడీ చేశారు. అది కూడా నా కోడలికి అని రెడీ చేశారనమాట. చాలా లవ్గా ఒక హ్యాపీనెస్తో నా కూతురికి కావాలి అని ఇది రెడీ చేశారు. చాలా బాగుంది కదా. సిఎస్ పూలు ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు. దీనిలో ఏమైనా వేసుకుని రావచ్చు. నేను బెంగళూరు వచ్చినప్పుడు దీంట్లో ఫిష్ అవన్నీ తీసుకొచ్చాను. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ దిస్. ఇంకెవరికైనా కావాలనే ఆర్డర్ చేయండి, నన్నే కాంటాక్ట్ అవ్వండి, నేను అమ్మకి చెప్తాను. ఇంకా అసలైన మ్యాటర్ మర్చిపోయాను అనమాట. ఎక్కడ నా బట్టల కలెక్షన్ ఉంది చూస్తున్నారా? నా బట్టలు ఇదిగోండి. హలో, కమాన్, వస్తుంది. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు? అరే రండబ్బా. వచ్చేసినారు. ఇంకెవరు అనుకున్నారా? ఏంటి బట్టలు తీసుకొని రా అంటే ఏదో రట్ బాక్స్ తీసుకొని వచ్చారు అనుకున్నారా? అరే చల్లే, దీనికి ఏమంటారు చెప్పండి. కార్టూన్ బాక్స్, కన్నడలో రట్టు అంటారు దీనికి. రట్టు అంటారు. సో నేను అన్ని మిక్స్ చేసా కాబట్టి
అందరూ సేమ్ కదా, నేను కన్నడ అమ్మాయి తెలుగు అమ్మాయి కాబట్టి అన్ని మిక్స్ చేస్తా, కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. సో కార్టూన్ ఎక్కడ కార్టూన్ సరిపోనీలే. సో ఇదెందుకు దీనిలోనినా ఏం లేదు, నా డ్రెస్సులు అన్నీ నా అవుట్ఫిట్ ఏందో అవన్నీ నా డిజైనర్ పంపించారనమాట. నా డిజైనర్ ఎవరో తెలిసే ఉంటుంది మీకు. సో ఆల్రెడీ నా డ్రెస్ డిజైన్ ఎలా ఉంటుందని ఆల్రెడీ మీరు చూసారు, బట్ కలెక్షన్స్ ఎలా ఉందని నేను చూపిస్తాను అనమాట. కానీ అది దాన్నే చెప్పేలా తెలుసు. నేను మామూలుగా ఫొటోస్ చూసాను, వాళ్ళు ఫొటోస్ చూసాను, కానీ మీరు దాన్నే వాడుతున్నారా సీరియల్ తెలియదు. అదే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, కొంచెం క్లారిటీ కోసం. క్లారిటీ దొరికింది కదా. సో మా కొత్త సీరియల్కి నేను ఎట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నాను, లుక్ ఎలా ఉంటుంది అనేది. సేమ్ రాధలాగా ఉంటారా, బాణలాగా ఉంటారా, లేకుంటే హిమలాగా ఉంటారా, లేదా పాపు లాగా ఉంటారా? అఫ్ కోర్స్ మళ్ళీ నేను రాధాలాగే వస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను నేను సితారా సీరియల్ ఆల్రెడీ నేను పెట్టేశారు అని. సో మళ్ళీ అది కొన్ని కారణాల వల్ల అది పెట్టలేకపోయారనమాట. సో బట్ దాంట్లో సీత అని పేరు కూడా నాకు అప్పుడు చెప్పారు, మళ్ళీ తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యింది. నన్ను ఎవరు తిట్టుకోకండి అబ్బా. మళ్ళీ నా పేరు రాధానే పెడుతున్నారు అనేది అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మా ప్రొడ్యూసర్ కి చెప్తాం. ప్రొడ్యూసర్ ఇన్స్టాగ్రామ్ లో స్వాతి కోడలి అని ఉంటారు. ఓకే నేను చెప్తాను, అది మా ప్రొడ్యూసర్. సో వాళ్ళకి అందరూ వెళ్ళి మెసేజ్ పెట్టండి, మాకు మంచి టూ కావాలి. సో మాకు కూడా కావాలి, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మ్యూజువల్లీ నేను కూడా వెయిటింగ్ అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది. నాకు నా లైఫ్ కి ఒక నేమ్ ఫేమ్ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్, టర్నింగ్ ప్రాజెక్ట్ అండ్ తెలుగు పీపుల్ కి పరిచయం చేసిన ప్రాజెక్ట్. ఎస్. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు ఇది. యాక్చువల్లీ ఇంత పెద్ద బాక్స్ నాకు పంపించింది ఎవరు అంటే నిహిరా డిజైనర్ స్టూడియో. నేను ఆల్రెడీ ట్యాగ్ చేశాను, ట్యాగ్ చేస్తూ ఉంటా, కొలాబ్ చేస్తూ ఉంటా. ఆల్మోస్ట్ నా డిజైన్ ఐ మీన్ అవుట్ఫిట్ అంతా వాళ్ళే నాకు పంపిస్తుంటారు. సో వాళ్ళకి నేను చెప్పగానే నేను జస్ట్ కలర్ కాంబినేషన్ ఇలా ఏదో ఒక రెఫరెన్స్ పంపించేసాను, వాళ్ళు లిటరలీ రెడీ చేసి నాకు పంపించారనమాట. సో అంటే ఫ్రీగా ఏం కాదు, బట్ స్టిల్ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఎవరైనా మాకు బట్టలు పంపిస్తారు అనొచ్చు. కానీ బట్ కొంతమంది నచ్చుతారు వాళ్ళకి. సో వాళ్ళకి ఒక ఎక్కువగా కేర్ తీసుకొని మాకు బట్టలు పంపిస్తారు. దాంట్లో కూడా నా ఫేవరెట్ పర్సన్ నిహిరా డిజైనర్ స్టూడియో, సంహిత గారని. నిహిరా వచ్చి వాళ్ళ కూతురు. సో వాళ్ళు నాకు డిజైన్ చేసి పంపించారు. సో నేను మీకు చూపిస్తాను, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనమాట. సో మొదలు పెడదామా? ఓకే, బాక్స్ ఫుల్ అవే ఉన్నాయి. ఎస్. సో మొదలిగా కొంచెం ఫ్రేమ్ చేంజ్ చేసుకుందామా? ఎవరైనా గెస్ట్ చేస్తారా ఎలాంటి అవుట్ఫిట్ ఉండబోతుందని? గెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పే ముందు ఆల్రెడీ మేము చూపించేసి అంటే ఒక పాజ్ పెట్టి కమెంట్స్ లో అందరూ పెడతారన్నమాట. టక్ టక్ స్టార్ట్ యువర్ కమెంట్స్ అంటే అందరూ జీన్స్ స్టార్ట్ యువర్ కమెంట్ జీన్స్ టీ-షర్ట్ ఆప్షన్ నెంబర్ 2, జీన్స్ టాప్, ఆప్షన్ నెంబర్ 3 ఓన్లీ శారీ, ఆప్షన్ నెంబర్ 4 హాఫ్ శారీ. లంగావోని ఏం చెప్పావురా? అదే హాఫ్ శారీ లంగావోని. అన్ని వేరే వేరే లెహంగా. ఓకే, ఆప్షన్ 5 వన్ పీస్. అసలు తెలుసు అట్లాంటిది నేను వాడను అని, అలా యూస్ చేస్తాను కానీ నా సీరియల్లో అని. సో చలో ఫ్రేమ్ చేంజ్ చేస్తాను, కమెంట్స్ చేంజ్ చేస్తున్నాను. ఫ్రేమ్ సెట్ చేసుకుందామని చూస్తుంటే మా వాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు బట్టల కలెక్షన్ అని చూసారు. నేను చెప్పినట్టు బట్టలు మాత్రమే కాదు కదా, దానికి తగ్గట్టు మనం మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. అవుట్ఫిట్స్కి మాత్రమే అంటే నా ఈ కొత్త గెటప్కి మాత్రమే ఆ ఇయర్ రింగ్స్ వాడతాను, ఎప్పుడు ఇంకా వాడలేదు. యాక్చువల్లీ ఇది నేను ఎక్కడ అంటే మీషోలో తీసుకున్నాను. యాక్చువల్లీ మీషోలో ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి. చిన్న చిన్న బుడ్డి ఇయర్ రింగ్స్.
కలర్ 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 ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అన్ని కాస్ట్యూమ్స్కి కూడా మ్యాచ్ అవుతుంది. ఎంత బాగుంది, క్యూట్ క్యూట్. మా ఇంట్లో అంతా మీషో, మింత్రా, అమెజాన్ అవే కవర్సే ఉంటాయి అన్నమాట. ఇదొక కలెక్షన్స్ అండ్ దాంతోపాటు ఇదొకటి. 4 పేర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఒకే ఇయర్ రింగ్స్ వేసుకోవడానికి అవ్వదు కదా, కొన్ని డిఫరెంట్గా కూడా ఉండాలని ఇది ఆర్డర్ పెట్టుకున్నా. మీషోలో చాలా తక్కువ, ఇది యాక్చువల్లీ 90 రూపీస్ అంతే. 90 రూపీస్కి ఆల్రెడీ ఒక పేరు దీంట్లో ఉంది. 1 2 3 4 5 6 పేర్స్ వస్తాయి అన్నమాట. అండ్ అన్నింటికి మ్యాచింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను అక్కడ పెట్టిన అన్ని కాస్ట్యూమ్స్కి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, నేను పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకోకూడదంట, చిన్న చిన్న బుడ్డి ఇయర్ రింగ్సే వేసుకోవాలంట. సో దానికి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చాలా తక్కువలో దొరుకుతాయి ఇది కలెక్షన్స్ కూడా మీషోలో. ఫెంటాస్టిక్. ఇది కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ బెంగళూరులో తీసుకున్నాను అనమాట. ఇదంతా యాక్చువల్లీ మనము పర్సనల్గా అస్సలు నేను ఇవన్నీ ఏది కూడా వాడను, ఇయర్ రింగ్సే వాడను. నేను ఇట్లాంటిది పెద్ద ఇయర్ రింగ్స్, బుట్టలు ఇవన్నీ మధురా నగరి, మన్సిస్ చూడ్లో అంతా వేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడానికి లేదు. ఇదొక కలెక్షన్. ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నమాట. బట్ కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకోవడానికి. ఇవన్నీ నేను బాగుండాలని ఇన్ని ఇయర్ రింగ్స్ ఇవన్నీ పర్చేస్ చేసుకున్నాను. అండ్ వన్ డే మీకు చూపిస్తాను నా దగ్గర ఏమేమి జ్యువెలరీ ఉన్నాయి, కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒక కొత్త సీరియల్కి, ఈ అవుట్ఫిట్స్కి ఇవన్నీ నేను కొనుక్కున్నాను అనమాట. దాంతోపాటు ఇయర్ రింగ్స్, డ్రెస్ మాత్రమే అవ్వదు కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ ఒక కొత్త అవుట్ఫిట్కి నా బ్యాంగిల్ కలెక్షన్స్ అన్నమాట. సో చాలా బాగుంటుంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అమెజానే కదా, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అన్ని సెట్స్. యాక్చువల్లీ ఇది చిన్న ఇంతింతే వచ్చింది బ్యాంగిల్స్. యాక్చువల్లీ నేను ఒక్కొక్క చేతికి ఇంతింత వేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక 6 బ్యాంగిల్స్ ఈ లాస్ట్లో ఎండ్లో ఈ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. ఇది అన్నింటిను సో మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, మన్సిస్ చూడు, మధురా నగర్ అంతా బ్యాంగిల్స్ ఉన్నాయి. బట్ అదంతా నేను దీనికి వాడట్లేదు. నేను వాడుతున్నది ఓన్లీ ఈ సైడ్ బ్యాంగిల్స్ మాత్రం. యాక్చువల్లీ అందరూ మీరు పర్సనల్గా మీరు ఏదైనా అవుట్ఫిట్ మీరు వేసుకోవాలంటే యాక్చువల్లీ ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకొని గిజిగిజి కాకుండా ఇన్ని బ్యాంగిల్స్లోనే మీరు ఒక్క 6 బ్యాంగిల్స్ ఇలా తీసుకొని సైడ్ బ్యాంగిల్స్ కొన్ని కలర్ వస్తాయి కదా, అంటే ఇట్లాంటి గోల్డ్ కాంబినేషన్ మీరు ఏ శారీకైనా మీకు మ్యాచ్ అయిపోతుంది. ఇలా మీరు సెట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను ఇలాగనే వేసుకుంటా, అంటే ఇది ట్రెడిషనల్గా మ్యాచ్ అవుతుంది. సి అండ్ ఏదైనా మోడర్న్ ఉన్నప్పుడు కూడా ఈ సైడ్ బ్యాంగిల్స్ తీయడము, ఇలా వేసుకోవడం. ఇది నా బ్యాంగిల్ కలెక్షన్ ఓన్లీ ఈ అవుట్ఫిట్స్కి మాత్రమే. సో అది బాక్స్ తక్కువ అయింది, చిన్నదైంది కాబట్టి దీంట్లో కూడా ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్. ఇది నా మొత్తం సీరియల్ గెటప్ ఇలా ఉందన్నమాట, ట్రెడిషనల్ లుక్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన. సో ఏ ఛానల్ నేను ఆ ఛానల్ తక్కువ, ఈ ఛానల్ తక్కువ అని నిజంగా నేను అది అంత ఆ వేరియేషన్ నేను చూపించాను. బికాజ్ వీఆర్ ఆర్టిస్ట్ కాబట్టి మనకి ఏం వచ్చినా కూడా మనము నమస్కారం చేసుకొని అది మనము స్వీకరించాలి. బికాజ్ దానివల్లనే మనం 3 times ఫుడ్ తింటున్నాము, ఏదో ఒక మంచిగా బ్రతుకుతున్నాం అంటే దానివల్లనే కాబట్టి. సో ఏదైనా మా వారు చెప్పినట్టు వర్క్ ఈజ్ వర్షిప్ అనమాట. సో ఇవన్నీ మనది అదే ఏం ఎర్నింగ్ చేస్తున్నాం కదా, దాంట్లోనే ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందరు అనుకుంటారు ఆర్టిస్ట్ లైఫ్ చాలా అది అనుకోండి, కాదు. పొద్దున్న వెళ్తే 6 o'clock వెళ్తే ఈవినింగ్ ఇంటికి వచ్చి
మనము పడుకోసరికి 1 o'clock అవుతుంది. కొంతమంది మాకు వితౌట్ మేకప్లో చూసి కమెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బాగాలేదు, బ్లాక్ ఉన్నారు, డార్క్ సర్కిల్ అది ఇది అని. డార్క్ సర్కిల్ ఎందుకంటే మనకి ప్రాపర్గా నిద్ర ఉండదు, ఏ టైంలో వస్తాము, ఏ టైంలో పడుకుంటాము, కరెక్ట్గా ఫుడ్ మనం ఏదైనా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలంటే పొద్దున్న లేచి మేకప్ వేసి, నేనంతా 6 o'clock లేచి మేకప్ వేసుకొని 7:30 నేను బండి ఎక్కుతాను అనమాట. ఖచ్చితంగా నాకు 1 hour కావాలి మేకప్, బికాజ్ డార్క్ సర్కిల్ ఇవన్నీ కవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ కొంచెం నిదానంగా, బికాజ్ నాకు అంత మేకప్ చేయడానికి రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంత టైం పడుతుంది. సో 7:30 నేను బండి ఎక్కుతా. ఇంకా నాకు నేను ఇంటికి రావడం 1 o'clock, ఇంటికి వచ్చి పడుకోవడం. సో దానికి మనకు కరెక్ట్గా నిద్ర ఉండదు, దానికి మన ఫేస్ అలాగే ఉంటుంది అన్నమాట. ఇది మా కష్టాలు. అండ్ ఇంకొకటి, ఆర్టిస్ట్ లైఫ్ చాలా బాగుంటుంది. వీళ్ళు అంటే లగ్జరీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారని కాదు, బట్ నిజంగా చెప్పాలంటే ఇది మనకి తాత్కాలిక అంటారు కదా, టెంపరరీ. ఏది కూడా మాకు ఇది పర్మనెంట్ కాదు. బికాస్ చూడండి, నేను మధురనగర్ చేస్తూ ఉన్నాను, టక్కని వేరే ఆఫర్స్ వచ్చినాయి, బట్ చేసుకోవడానికి మాకు వదలలేదు. దాంతో అది వదిలేదని సరే అది చేసుకుంటూ వెళ్తున్నాం, మధురనగర్లో సడన్లీగా వైండప్ చేసేసారు. సో నో గ్యారంటీ. మనం అంటే ఈరోజు మనం ఆల్రెడీ ఉంది అనుకుని చేస్తుంటే రేపటికి మాకు ఆ ప్రాజెక్ట్ ఉండదు. అలాగే అయింది మధురనగర్లో కూడా. సడన్లీ వచ్చిన ప్రాజెక్ట్ వదులుకున్నాను. సో చూస్తే ఈ ప్రాజెక్ట్ కూడా లేదు. కొన్ని డేస్ ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను, అప్పుడు నో అర్నింగ్స్ ఏమీ లేదు. ఏదో మనకి ఇంకో అర్నింగ్స్ ఏదైనా ఉంటా అంటే నో. ఇంకా తన మూవీ ఫీల్డ్ అంటే మూవీ తెలుసు కదా మనకు, సీరియల్ అయినా అట్లీస్ట్ ఏదో మంత్లీ వస్తూ ఉంటుంది అంటే చేసిన రోజులు. సో మూవీ అలా కాదు, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు, ఇంట్లోనే కూర్చోవచ్చు. సో ఇవన్నీ ఆర్టిస్ట్ ఫేస్ చేస్తూ ఉంటాము. కొంతమంది అనుకున్నట్టు హ్యాపీ లైఫ్ కాదు, ఇది పర్మనెంట్ కాదు. మాకు ఈరోజు పని ఉంటే రేపు ఉండకపోవచ్చు. సో ఎవరైనా మీరు కమెంట్ చేస్తూ ఉంటారు కదా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్టిస్ట్ ప్రాబ్లమ్. ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళని ఆల్రెడీ వాళ్ళకి ఏదో అర్నింగ్స్ వాళ్ళ సైడ్ నుంచో వీళ్ళ సైడ్ నుంచో ఫ్యామిలీ సైడ్ ఏదో ఉంటుంది. బట్ మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి అన్ని కష్టాలు చాలా ఉంటాయి. దాంట్లోనే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలనేది మా ఉద్దేశం. ఇది మా కష్టం. ఓకే, ఆడియన్స్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పండి. ఎందుకు మీరు ఎక్కువ ఈవెంట్స్కి వస్తలేదు ఇప్పుడు? ఎస్ నేను అది ఒకటి చెప్పాలి అనుకున్నాను. ఈవెంట్స్కి ఎందుకు వస్తలేదంటే అది నా దగ్గర నిజంగా ఆన్సర్ లేదు. బికాజ్ వాళ్ళు పిలవట్లేదు. ఏం చేస్తాం, ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు పిలవడం లేదు. పిలిచిన వాళ్ళనే పిలుస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళే ఉంటారు, సెకండ్ ఎపిసోడ్లో వాళ్ళే ఉంటారు, ఏ ఈవెంట్ వచ్చినా వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళని పిలవకూడదు అన్నది కాదు. సో అట్లీస్ట్ మమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటే బాగుండేది అనేది. అంటే నేను వెళ్ళడం లేదు, నాకేదో ఫుల్ వర్క్ ఉంది, నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళడం లేదు అన్న కాదు. నన్ను ఎవరు పిలవట్లేదు. సో పిలిచినా కూడా డేట్స్ ఉందా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, మీ ఫ్రీ ఉన్నారా అనుకుంటున్నారు, లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇది ఓపెన్ చెప్పాలంటే లాస్ట్ మూమెంట్లో ఎలా అయిపోతున్నామంటే, ఓపెన్గా చెప్పాలంటే ఆప్షన్స్ ఇలా వాళ్ళు ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడి ఉంటారు, మమ్మల్ని కూడా ఆప్షన్స్లో పెట్టుకుని ఉంటారు. వీళ్ళకి ఓకే అయ్యకూడలే మమ్మల్ని వదిలేస్తున్నారు. అండ్ ఇంకొకటి, మీ హెల్త్ ఎలా ఉంది? హెల్త్ ఇప్పుడు ఫార్ బెటర్. అంటే టైర్డ్, పెయిన్స్ అవన్నీ ఉన్నాయి. నాకు మాత్రమే కాదు, అడుగుతున్న మీకు కూడా అలాగే ఉందని తెలుసు. డెంగ్యూ వచ్చింది, అవుట్డోర్ షూట్ చేయడం కాబట్టి డెంగ్యూ వచ్చేసి. యాక్చువల్లీ నాకు డెంగ్యూ వచ్చి నాకు అప్పుడప్పుడు తగ్గుతుంది, కానీ మా వారికి మాత్రం ఫుల్ ఫీవర్, నైట్ అంతా ఫీవర్, పొద్దున టాబ్లెట్ వేసుకొని కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఫీవర్. బ్లడ్ టెస్ట్లో చూస్తే నాకు డెంగ్యూ వచ్చింది, తనకి వైరల్ ఫీవర్. నేను అదే అనుకున్నా, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మాకు రిపోర్ట్ ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారనుకుంటా, డెంగ్యూ తనకు. సో ప్లీజ్, ఇప్పుడు డెంగ్యూ, వైరల్ ఫీవరు, మళ్ళీ మలేరియా చాలా హైదరాబాద్లో, బెంగళూరులో ఎక్కడ చూసినా అదే ఉంది. ప్లీజ్ 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 బీ కేర్ఫుల్. అండ్ దోమలు ప్లీజ్ అవాయిడ్ చేయండి. అంటే కొంచెం దాని నుంచి దూరంగా ఉండండి. దానికి ఏమేమి కావాలో అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. చాలా సఫర్ అవుతాం మాత్రం. మేమిద్దరు ఎంత సఫర్ అయ్యామంటే అసలు ఎందుకురా బాయ్, లైఫే చాలు అన్నంత. అంటే తనకి ఎక్కువ అయిపోయింది, నాకు ఎక్కువైపోయింది. నేను తనని చూసుకోవాలా, తను నన్ను చూసుకోవాలని అర్థం కావట్లేదు. తర్వాత ఇద్దరు ఇంకా అవ్వదని సీదా బెంగళూరు వెళ్ళిపోయి కొంచెం అమ్మ వాళ్ళు అంటే అట్లీస్ట్
నెక్స్ట్ ఫుడ్ అయినా వాళ్ళు ఆన్ టైం ఇస్తాను, మేము అక్కడ వెళ్ళిపోయాము. సో ఇప్పుడు కొంచెం ఫార్ బెటర్ ఉన్నాం. ప్లీజ్ బీ కేర్ఫుల్, వర్షంలో తడవకండి. మీరు కూడా వర్షంలోనా? అరే ఏంట్రా ఇది? సో ఇది యాక్చువల్లీ ఈ వ్లాగ్ చెయ్యి అండి. మళ్ళీ పాపం చాలా మంది అడుగుతున్నారు, అక్క మీ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది, అక్క మీ ప్రాజెక్ట్ ఏంది, మాకు అప్డేట్స్ ఇవ్వండి. పాపం చాలా మంది అడుగుతున్నారు అబ్బా, వాళ్ళ బాధ నాకు తెలుసు, అందుకే అడుగుతున్నాను నేను. ఎలా అనిపించింది? సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో నా బట్టల కలెక్షన్ బాగుంది అనుకుంటున్నా. మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు చూడొచ్చు, నేను కొలాబ్ చేశాను నిహిరా డిజైనర్ స్టూడియో అని. సంహిత గారు కాంటాక్ట్ అవుతారు, మీరు వెళ్ళి మీకు కావాల్సిన అవుట్ఫిట్స్ని మీకు ఎట్లాంటివి కావాలో మీరు ఒకసారి వాళ్ళకి చెప్తే చాలు, నీట్గా మెజర్మెంట్ ఇస్తే చాలా బాగా స్టిచ్ చేసి పంపిస్తారు. రియల్లీ నా అవుట్ఫిట్ చాలా నాకు నచ్చింది. అండ్ ఇది మా సీరియల్ అవుట్ఫిట్ అప్డేట్స్ అన్నమాట. అండ్ మాకు నెక్స్ట్ వ్లాగ్లో ఏం కంటెంట్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ చెప్పగలరా? ఎస్, నెక్స్ట్ వ్లాగ్లో నా ఇంట్రడక్షన్ సీన్. ఓ ఎస్, సీరియస్లీ సీరియల్లో నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఎక్కడ షూట్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓకే వద్దలే. సో ఎక్కడ ఏంటి మీకు ఆ లొకేషన్స్ అస్సలు ఇలా ఉండదు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లు ఆ ఫీల్ ఉండదు, కొంచెం వేరే లోకకి వెళ్తాము. సో అక్కడికి తీసుకుని వెళ్ళారనమాట. అండ్ ఆ వ్లాగ్లో ఫస్ట్ టైం నేను నా సీరియల్ ఫీల్డ్లో నేను బయట ఐ మీన్ మా ఈ స్టేట్ కదా, స్టేట్ వదిలేసి అదర్ స్టేట్కి వెళ్ళి మేము సీరియల్ షూటింగ్ అని వెళ్ళడం. సో చాలా బాగుంది, మీకు అవన్నీ చూపిస్తాను. సో చలో గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో ప్లీజ్ అంటిల్ దట్ ఈ వ్లాగ్ని చూడండి, ఎంజాయ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మ అందరినీ లవ్ చేస్తూ కేర్ చేస్తూ మా వాటి ఎండ్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. అరే కొందరు మా వాళ్ళు కూడా అక్కడక్కడ అందరూ మా వాళ్ళే కాబట్టి. సో బై బై, లవ్ యూ.